ఈరోజు మనం బేస్ లైన్ టెస్ట్ మార్క్స్ ఎలా ఎంటర్ చేయాలనేది వీడియో ద్వారా తెలుసుకుందాం. దీనికోసం మనం ఇక్కడ మన బడి నాడి నేడు వెబ్సైట్లో మనకు ఈ బేస్ లైన్ యాప్ యొక్క లింక్ అనేది ఉంది. సో ఈ బేస్ లైన్ యాప్ను మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. మన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలంటే నాడి నేడు ఇలా యాప్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇందులో అప్లికేషన్స్ దగ్గరికి వెళ్ళి అందులో మనకు కనిపిస్తుంది క్లియర్గా. అప్లికేషన్స్ దగ్గర టచ్ చేస్తే మనకు ఇక్కడ బేస్ లైన్ ఇక్కడ కనిపిస్తుంది. బేస్ లైన్ ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా మన మొబైల్లో ఈ యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. మనం దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. అకాడమిక్ మానిటరింగ్ యాప్ అనేది దీన్ని ఇన్స్టాలింగ్ అవుతుంది. ఇలా మనం ఇన్స్టాలింగ్ టచ్ చేసిన వెంటనే ఆటోమేటిక్ ఇన్స్టాల్ అయిపోయిన వెంటనే ఓపెన్ పైన క్లిక్ చేయండి. ఓపెన్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా అకాడమిక్ మానిటర్ SIMS-AP అని కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి అలౌస్ ఏవైతే ఉంటాయో అది ఓకే చేయండి. అలాగే అకాడమిక్ మానిటర్ ఇప్పుడు లాగిన్ అవ్వాలి. మన లాగిన్ కోసం మనం ఏం చేయాలి అంటే ఇక్కడ కింద లాగిన్ కింద ఉన్నటువంటి సైన్ ఇన్ బటన్ ఉంది. ఆ సైన్ ఇన్ పైన ప్రెస్ చేయాలి. సైన్ ఇన్ పైన టచ్ చేసిన వెంటనే మనకు ఇలా అడుగుతుంది, ఒక నంబర్ అడుగుతుంది. అది ట్రెజరీ ఐడిని ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ దగ్గర మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా కొన్ని ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. అందులో ఫస్ట్ వన్ మనం ఇక్కడ ముందుగా ట్రెజరీ ఐడి, తర్వాత మొబైల్ నంబర్, నేమ్, సర్నేమ్, నెక్స్ట్ ఈమెయిల్ ఐడి. మన యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఉంటుందో ఆ ఈమెయిల్ ఐడి ఇచ్చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ను మనం ఎంటర్ చేయాలి. ప్రతి టీచర్ కూడా దీన్ని ఇండివిజువల్గా మనం లాగిన్ కావచ్చు, సైన్అప్ చేయొచ్చు. సో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన వెంటనే సెలెక్ట్ ఏ సీక్రెట్ క్వశ్చన్. మనకు ఇక్కడ 5 క్వశ్చన్స్ ఉన్నాయి. అందులో ఏదో ఒక దానిని సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ స్పోర్ట్, నేను ఇక్కడ దీన్ని క్లిక్ చేశాను. ఆ ఫేవరెట్ స్పోర్ట్ కింద నేను కబడ్డీ అని ఇచ్చాను. ఇక్కడ న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్. ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోండి. పాస్వర్డ్ ఎప్పుడు కూడా మనకి ఎలా ఉండాలంటే ఒక క్యాపిటల్, స్మాల్ లెటర్, సింబల్, న్యూమరిక్గా ఉంటే పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఆ విధంగా మీరు కూడా ఏదైనా ఒక పాస్వర్డ్ను చూస్ చేసుకొని ఆ పైన పాస్వర్డ్ ఎంటర్ చేయండి. అలాగే కింద ఉన్నటువంటి కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అదే పాస్వర్డ్ను ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సెండ్ OTP దగ్గర క్లిక్ చేయండి. ఎప్పుడైతే సెండ్ OTP దగ్గర మనం క్లిక్ చేసామో మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఏదే మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్కు OTP వస్తుంది. అయితే మనం మొబైల్ నెంబర్ ఇచ్చేటప్పుడు మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఇస్తే మనకు కంఫర్ట్గా ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఇక్కడ OTP మనకు మొబైల్ నెంబర్కి వస్తుంది, ఆ వచ్చినటువంటి OTPని మనం ఎంటర్ OTP దగ్గర క్లిక్ చేసి ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఇక్కడ నేను OTP ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన వెంటనే మనకు రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అని కనిపిస్తుంది. తర్వాత మనం ఇప్పుడు లాగిన్ అవుదాం. లాగిన్ అయ్యేటప్పుడు మన యూజర్ ఐడి ఎప్పుడు కూడా మన ఎంప్లాయీ ఐడి అవుతుంది, ట్రెజరీ ఐడి అవుతుంది. అలాగే ఆ ట్రెజరీ ఐడి ఎంటర్ చేసిన వెంటనే కింద ఉన్నటువంటి మనం పాస్వర్డ్ దగ్గర ఇందాక ఏదైతే పాస్వర్డ్ మనం క్రియేట్ చేసామో ఆ క్రియేట్ చేసినటువంటి పాస్వర్డ్ను మనం ఎంటర్ చేసి లాగిన్ కావాలి. లాగిన్ అయిన వెంటనే మనకు ఏ విధంగా ప్రిఫేస్ కనిపిస్తుంది అంటే మనకు చూడండి ఈ విధంగా కనిపిస్తుంది. మనకు డాష్ బోర్డ్ నేమ్, మన టీచర్ నేమ్ కనిపిస్తుంది, డైస్ కోడ్, స్కూల్ నేమ్, అలాగే లాగిన్ ఐడి ఉంటుంది. కింద బేస్ లైన్ అసెస్మెంట్ దగ్గర మనకు ఒక ఐకాన్ ఉంది. ఆ బేస్ లైన్ అసెస్మెంట్ ఐకాన్ పైన టచ్ చేయాలి. టచ్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా కనిపిస్తుంది. లెర్నింగ్ ప్రోగ్రెస్ బేస్ లైన్ లెవెల్ అని ఉంది. తర్వాత క్లాస్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ 1 క్లాస్ని సెలెక్ట్ చేయండి. తర్వాత సెక్షన్, ఆ క్లాస్లో ఎన్ని సెక్షన్లు ఉంటాయో అన్నీ ఎనేబుల్ అవుతాయి. ఒక సెక్షన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నేమ్ దగ్గర మనం ఏ విద్యార్థి యొక్క మార్క్స్ అయితే మనం ఎంటర్ చేయాలనుకుంటామో ఆ మార్క్స్ విద్యార్థిని మనం సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత స్టేటస్, ఆ విద్యార్థి ఎగ్జామ్కి అటెండ్ అయ్యా లేదా, సో అటెండెడ్ దగ్గర మనం క్లిక్ చేస్తాము. తర్వాత ఆ విద్యార్థికి ఏ శాంపుల్ ఇచ్చాము, 1 2 3 4లో ఏ శాంపుల్ ఇచ్చామో ఆ శాంపుల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. సో చూసారా మనకు ఇవన్నీ కూడా ఫైనల్ వరకు ఉంది. ఇక్కడ నేను ఒక విద్యార్థిని తీసుకుంటున్నాను. ఇక్కడ ఇంకో విద్యార్థిని తీసుకునేటప్పుడు ఇక్కడ మనం ఏదైతే మనం శాంపుల్ 1 ఇచ్చామో ఆ శాంపుల్ 1 విద్యార్థిని తీసుకుంటే మనకు అంటే ఆర్డర్గా వెళ్తే బాగుంటుంది. సో ఒక విద్యార్థిని నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాను. సెలెక్ట్ చేశాను. స్టేటస్ దగ్గర క్లిక్ చేస్తే అటెండెడ్, నాట్ అటెండెడ్ ఉంది. సో అటెండెడ్ దగ్గర క్లిక్ చేశాను. ఓరల్ శాంపుల్ నెంబర్, ఆ శాంపుల్ నెంబర్ మనం ఏ శాంపుల్ ఇచ్చామో ఆ విద్యార్థికి అనేది ఇక్కడ 1 2 3 4లో ఒకదానిని సెలెక్ట్ చేయాలి. రీడింగ్, లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఫస్ట్ లాంగ్వేజ్ దగ్గర మనం క్లిక్ చేసినట్లయితే రీడింగ్లో ఏ లెవెల్లో ఉన్నాడు,
మనకు స్టోరీ రీడింగ్లో ఉంటే స్టోరీ అని ఎంటర్ చేశాను. అలాగే ఇంగ్లీష్ సంబంధించిన సెంటెన్స్ లెవెల్ అయితే సెంటెన్స్ ఏ లెవెల్ అయితే ఆ లెవెల్ మనం ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇంగ్లీష్ మీనింగ్ సెంటెన్స్లో ఉన్నాడు కాబట్టి సెంటెన్స్ మీనింగ్ కెనాట్. అలాగే నెంబర్ స్థాయిలో ఏ స్థాయిలో ఉన్నాడు. ఆపరేషన్స్ వచ్చి ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, కెనాట్. సో అలాగే పేపర్ అండ్ పెన్ అండ్ పేపర్ సంబంధించింది అయితే మనకు లాంగ్వేజ్ టెస్ట్. లాంగ్వేజ్ సంబంధించి అంటే ఒకటే శాంపిల్ తీసుకున్నాము. లాంగ్వేజ్ క్వశ్చన్స్ ఒకటో క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ఇలా నాట్ అటెంప్ట్, రాంగ్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. అలాగే టోటల్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి అన్ని క్వశ్చన్స్ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేస్తాము. తర్వాత మ్యాథ్స్కి సంబంధించి చూడండి, మ్యాథ్స్ కూడా సేమ్. సో మ్యాథ్స్ 1, మ్యాథ్స్ 2, క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 3, క్వశ్చన్ నెంబర్ 4, క్వశ్చన్ నెంబర్ 5 ఇలా ఉంది మనకు. సో ఇందులో మనకు అందులో 1, 2, 3లో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుంటూ మనం వెళ్తాము. ఇంగ్లీష్ సంబంధించి కూడా సేమ్. క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 3, క్వశ్చన్ నెంబర్ 4, అలాగే క్వశ్చన్ నెంబర్ 5 ఇలా నాట్ అటెంప్ట్, రాంగ్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ మూడింట్లో ఒకదానిని మనం సెలెక్ట్ చేసుకుంటూ ముందుకు పోతాం. అది లాస్ట్గా ఎప్పుడైతే అయిపోయిన తర్వాత అన్ని డేటా అంతా అయిపోయిన తర్వాత కింద ఉన్నటువంటి సబ్మిట్ బటన్ ఉంటుంది. ఆ సబ్మిట్ క్లిక్ చేస్తే మనకు సక్సెస్ఫుల్గా ఆ విద్యార్థి యొక్క మార్క్స్ నమోదు చేసిన వాళ్ళు అవుతాం. థ్యాంక్ యూ.